లో గత కొంతకాలంగా ప్రధాని మోదీ అయినప్పటి నుంచి విదేశాలలో పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్, కెనడా, అమెరికా, బ్రిటన్ లాంటి దేశాలలో దాక్కొని ఉన్నటువంటి ఆశ్రయం పొందుతున్న ఉగ్రవాదులు ఒక్కొక్కరు చనిపోతా ఉన్నారు. ఎవరు చంపుతున్నారు అన్నోన్ పర్సన్. దాని వెనకాల అజిత్ దోబాల్కి సంబంధించిన టీమే ఉందనేటువంటిది పెద్ద ఎత్తున చర్చ కొనసాగుతోంది. సో ఇప్పుడు రేపు ప్రారంభమయ్యే యుద్ధంలో కూడా పాకిస్తాన్ లో ఏ మూలన దాక్కున్నా సమాచారం భారత్ కుండే అవకాశం ఉంది. ఉగ్రవాదాలు పాకిస్తాన్ ఆర్మీ ప్రభుత్వం అక్కడ సహకరించిన భారత్ వదిలేయడానికి సిద్ధంగా లేదు. సో ఈసారి పాక్ లోకి చొచ్చుకెళ్లి డైరెక్ట్ గా బహిరంగంగా యుద్ధం చేయడానికి భారత్ సిద్ధంగా ఉంది. ఇప్పటికే ప్రపంచ దేశాలన్నీ ఓపెన్ గా మద్దతు తెలుపుతా ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ గతంలో జరిగినటువంటి అనుభవాలన్నీ విదేశాలన్నీ గమనిస్తా ఉన్నాయి, ప్రపంచ వేదికలన్నీ చూస్తా ఉన్నాయి. ఒసామా బిన్ లాడెన్ WTC టవర్స్ ను కూల్చినటువంటి ఘటనలో ఇన్ని సంవత్సరాల ఆశ్రయం పొందింది ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ గుహలలో. తర్వాత ఒక సందర్భంలో ఆ ఏరియాలో పాకిస్తాన్ లో లభించినటువంటి పరిస్థితి, అమెరికా పాకిస్తాన్ లోకి వెళ్లి ఒసామా బిన్ లాడెన్ మట్టు పెట్టి అక్కడి నుంచి ఆయన శవాన్ని తీసుకొని వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. సో ఈ రోజు దావుద్ ఇబ్రాహిం లాంటి నరరూప రాక్షసులు కానీ ఇంకా అనేక సందర్భాల్లో బాంబ్లాస్ట్లకు పేరొందినటువంటి వాళ్ళంతా కూడా పాకిస్తాన్ కి వేదిక అవుతా ఉంది. దుబాయ్ టు పాకిస్తాన్ ఈ రకంగా వాళ్ళు ద్వారం ఎంచుకుంటున్నారు, రస్తా ఎంచుకుంటున్నారు. కాబట్టి వారిని అంతమొందించడానికి భారత్ కఠిన చర్యలకు కూరుకునే అవకాశం ఉంది. ఆ రాక్షసుల పైన దాడి చేయడానికి సిద్ధం అవుతాను. ఒక్కసారి మీరు లైన్లో ఉండండి మధు, ఎందుకంటే ఇంట్రెస్టింగ్ గా ఈ రోజు సైరన్ ఏర్పాటు చేయడానికి కారణం నిన్న రాత్రి 2 గంటలకి పాకిస్తాన్ ఇన్ఫర్మేషన్ బ్రాడ్కాస్టింగ్ మినిస్టర్ వాడేమంటాడు 24 నుంచి 36 గంటల యుద్ధం వస్తుంది అంటున్నాడు. ఈ రోజు రాత్రి 2 గంటలకు 24 గంటలు కాబోతోంది. పాకిస్తాన్ సైరన్ ఏర్పాటు చేస్తోంది కాబట్టి అటువంటి వాతావరణం కనిపిస్తోందా? ఒక్కసారి పాకిస్తాన్ ఇన్ఫర్మేషన్ బ్రాడ్కాస్టింగ్ మినిస్టర్ ఏమంటున్నాడో చూద్దాం. Pakistan has credible intelligence that India intends carrying out military action against Pakistan in the next 24 to 36 hours. 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 Pakistan has credible intelligence. With credible intelligence, మీ ఇంటెలిజెన్స్ తగలయ్యా. దే డైలాగ్ వినిపిస్తుంది. మీ ఇంటెలిజెన్స్ని తీసుకెళ్ళి ఎక్కడో పాతి పెట్టేయండి. ఎందుకంటే మీ ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ ఎంత అద్భుతంగా ఉంటాయో మీకే అర్థమవుతోంది. మీ ఆర్థిక పరిస్థితి చెబుతోంది, మీ డిఫెన్స్ వ్యవస్థ చెబుతోంది. మీ దగ్గర ఉన్న తుప్పుపట్టిన తుపాకుల్ని డబ్బుల కోసం యుక్రెయిన్ కనుక్కున్న సందర్భం గుర్తుందా మీకు? పాకిస్తాన్ యాభై మీకు అక్కడ మీ తుప్పుపట్టిన తుపాకుల్ని యుక్రెయిన్కి అమ్ముకున్నారు డబ్బుల కోసం. ఇప్పుడేమో లేవు. అదొక మీకు కంగారు. ఏం జరిగిపోతుందో అర్థం కావట్లేదు. గజగజలు ఆడిపోతున్నారు. టెన్షన్ పిచ్చెక్కిపోతోంది. ఈ నేపథ్యంలో ఒక్కొక్క వీళ్ళు మాట్లాడే బహుశా తప్పు అవుతుందేమో, ఒక్కొక్క కామెడీ పీస్ బయటకు వస్తుంది. ముందేమో అసలు వాడేడి ఆ పెద్దరికం వహించాడు కదా ముందుగా, ఇంతటి ఉత్తర కుమార ప్రగల్భాలు అంటూ ఉంటారు కదా. సో అటువంటి దిక్కుమాల డైలాగ్ లేశాడు. ఎవడాడు? పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అజీం మునీర్. ఇప్పుడు వాడెక్కడ కనిపించట్లా. సోషల్ మీడియాలో ఎక్కడ కనిపిస్తున్నట్టు అవన్నీ ఫేక్ వీడియోస్ అంటూ కొన్ని చర్చ జరుగుతోంది. వాడెక్కడా కనిపించట్లేదు. ఇన్ఫాక్ట్ డిఫెన్స్కి సంబంధించిన వాళ్ళందరూ తమ కుటుంబాలని పంపించేస్తున్నారు విదేశాలకు. వాడు కూడా వాళ్ళ కుటుంబాన్ని పంపించేశాడు. ఇప్పుడు ఎటువంటి సినారియో ఉందో చూస్తున్నారు. ఈ నేపథ్యంలో దీనికి ఆంధ్రప్రదేశ్కి సంబంధించి, తెలంగాణకు సంబంధించి అక్కడ పహల్గామ్కి వెళ్ళిన వాళ్ళు, దాంట్లో బలైపోయిన వాళ్ళ కుటుంబాలు ఒకటే కోరుకుంటున్నాయి. దెబ్బకు దెబ్బ తీయాల్సింది నా కొడుకులకి సంబంధించి. బహుశా ఇంతవరకు నేను ఆ పదం వాడలా. వాళ్ళని ఎలాగైనా వేయాల్సింది. భారత్ కఠినంగా శిక్షించాల్సింది. టెర్రరిజం మీద ఉక్కుపాదం మోపాల్సింది. ఆ టెర్రరిస్టుల్ని, మరి ముఖ్యంగా దీనంతటికి కారణమైన లష్కర్ ఏ తోయిబా చీఫ్ హఫీజ్ సయీద్ వాడిని ఎక్కడున్నా బయట గుంజాల్సింది. ఇప్పటికే బంకర్లోకి వెళ్ళిపోయాడు, జనావాసాల్లోకి వెళ్ళిపోయాడంట. ఒసామా బిన్ లాడెన్ కావచ్చు, లేకపోతే ఆ తర్వాత వాళ్ళకి సంబంధించి కావచ్చు, వీళ్ళందరూ జనావాసాలకు దూరంగా ఉన్న క్రమంలో వాళ్ళని వేసేశారు. కాబట్టి వీడు ఇప్పుడు జనావాసాల మధ్య ఉన్నాడంట. ఒకవేళ జరిగితే జనాల మీద తోసేయచ్చు అని చెప్పి. సో ఇటువంటి సందర్భంలోనే ఒక్కసారి ఈ అంశానికి సంబంధించి పాకిస్తాన్ రక్షణ శాఖ మంత్రి కూడా మాట్లాడుతున్నాడు. ఆయన అంటున్నాడు, ఒకసారి మీరు చూడండి, ఆ తర్వాత ఈ డీటెయిల్గా మాట్లాడుకుందాం. We have reinforced our forces because it is something which is imminent now.
So in that situation, some strategic decisions have to be taken. We are absolutely ready, at high alert. If there is a violation of our airspace or there is violation on the ground, if we are engaged in any way on the seas, we are prepared to respond, and inshallah we'll give a befitting response to India. I would still believe and very firmly believe that a nuke will not be an option, because it will destroy both countries. అది పాకిస్తాన్ రక్షణ శాఖ మంత్రి ఖ్వాజా ఆసిఫ్కి సంబంధించి మాట్లాడే మాటలే సరిగ్గా బలంగా గట్టిగా మాట్లాడలేకపోతున్నాడు. ఇంకా బాంబే వేస్తారు ఇళ్ళు, బాంబుల మాట కాదు కానీ కనీసం తుపాకీ పట్టుకున్నప్పుడు ఆ ట్రిగ్గర్ మీద వేలు పెట్టే ఉనికే సందర్భంలో మొత్తం లేచిపోదు మీ పాకిస్తాన్. గుర్తుపెట్టుకోండి, మీ తుపాకీ తూటాల మీద రాసుకోండి మాటలు. పెంచి పోషించింది మీరు, ఈరోజు అనుభవించాల్సింది మీరే, అనుభవించేది మీరే. మీరు పెంచి పోషించిన తాలిబన్లే, మీరు పెంచి పోషించిన ఆ ఉగ్రవాదులే, మీరు పెంచి పోషించిన ఆ ఉగ్ర సంస్థలే ఈరోజు మిమ్మల్ని మట్టు పెట్టబోతున్నాయి. లష్కరే తోయిబా చీఫ్ హఫీజ్ సయ్యద్ కాపు కాస్తారా? సిగ్గులేదా? ఇది ఈరోజు యావత్ ప్రపంచం మిమ్మల్ని ఇంత దుర్మార్గంగా ద్వేషిస్తోంది. ఎక్కడికి వెళ్ళినా మీరు నమ్ముకున్న మీ చైనాను, మీరు నమ్ముకున్న మీ ఇరాన్ తప్ప ఇంకెవడున్నాడు మీకు వెనకాల? ఎంత బుద్ధైనా ఉందా కనీసం? మీ ప్రజలకు మీరు తిండి పెట్టలేని పరిస్థితుల్లో ఉగ్రవాదానికి ఉగ్గుపాలు పోస్తారా? కడుపుకు అన్నమైన తినేది ఇది. ఈరోజు ప్రపంచంతో మిమ్మల్ని, ఈరోజు యూకే పార్లమెంట్లో కూడా మిమ్మల్ని ద్వేషిస్తున్నారు. ఇటు అమెరికా కూడా మిమ్మల్ని వేలెత్తి చూపిస్తోంది. చిన్న చిన్న దేశాలు కూడా మీ వైపే మిమ్మల్ని దోషిగా చెప్తున్నాయి. యావత్ ప్రపంచం అంతా భారత్కి రోజు అండగా ఉందంటే కారణం మీరు చేసిన ఆ దుశ్చర్యే. టెర్రరిజానికి పాలు పోసి పెంచారు, ఏకంగా తూటాలు పెంచి పోషించారు. మీకు తినడానికి డబ్బులు ఇస్తే ఉగ్రవాదానికి వాడతారా? ఇంత దుర్మార్గులా మీరు? అసలు మనుషులేనా మీరు అసలు? ఇటు ప్రపంచంలో ఒక్కొక్కడు కష్టపడి సంపాదించుకున్న డబ్బు, ఒక్కొక్క రూపాయి సంపాదించుకొని ఆ దేశానికి వాళ్ళు కడుతూ ఉంటే, ఆ దేశాలన్నీ కలిసి ఇటు IMFకి సంబంధించి ఎక్కడో దగ్గర మనకి ఉపయోగపడతాయని చెప్పి ఆర్థికంగా సహాయం కోసం అక్కడ అందిస్తే, మీరు అడుక్కుంటే గుర్తుపెట్టుకో పాకిస్తాన్, ఇది 10 సార్లు చెప్తున్నా, దేహి అని మీరు అడుక్కుంటే $1 బిలియన్ IMF ఇచ్చింది. దాంట్లో భారత రూపాయి కూడా ఉంది. మీరు మా ముష్టి సొమ్ము, అవును మేమేస్తే పడేసిన ముష్టి సొమ్ముతో, మేమేసిన భిక్షతో ఈరోజు బువ్వ తింటున్న నువ్వు ఉగ్రవాదాన్ని పెంచి పోషించావు. సిగ్గుందా? గుర్తుపెట్టుకో, నువ్వు అనుకున్న లష్కరే తోయిబా చీఫ్ హఫీజ్ సయ్యద్ గారిని భారత్ ఏ స్థాయిలో మట్టుబెడుతుందో. 26 మైల్ ఉగ్రవాదులకు సంబంధించి, ముంబై ఉగ్రదాడికి సంబంధించి ప్రధాన సూత్రధారి ఈ నేపథ్యంలో వాడేమంటున్నాడో తెలుసా? మన ప్రధాని ఏమంటున్నాడో తెలుసా? ఒక్కసారి వినండి. రక్తం మరిగిపోద్ది వీడు అన్న మాటలు వింటే, ఆ తర్వాత ఇన్ డీటెయిల్గా మాట్లాడుకుందాం. ఒక్కసారి వీడేమంటున్నాడో చూడండి. హఫీజ్ సయ్యద్ లష్కరే తోయిబాకి సంబంధించి ముంబై ఉగ్రదాడులకు ప్రధాన సూత్రధారి, వాడే పేలాడో ఒక్కసారి చూడండి. చూసిన తర్వాత వాడికి వాస్తు ఖర్చు వాడికి ఇచ్చేద్దాం. मोदी तू चाहता है कि तू ढाका में खड़ा होकर ढाका यूनिवर्सिटी में यह कहे कि मशरकी पाकिस्तान को हमने तोड़ा, बांग्लादेश हमने बनाया, रत हमने बहाई, खून कहता, मोदी कहता खून मैंने दिया, और तू वहां ये बकवास करे और कहे कि हाफिज सईद चुप रहे और मैं चुप नहीं रहूंगा. तेरी जुबान इंशाअल्लाह हम खींच के रहेंगे. तू दबाव डाल रहा है इस्लामाबाद पर. हाफिज सईद क्यों बोलता है? और तू बोलेगा तो हम बोलेंगे इंशाअल्लाह. तू कहेगा कि पाकिस्तान का पानी रोकेंगे, कश्मीर के अंदर डैम बना के तुम पाकिस्तान के पानी को रोकोगे, पाकिस्तान की ज़राअत सनत का खात्मा करके, पाकिस्तान की मईशत तबाह करके, सी पैक के मंसूबे नाकाम करने के लिए तू बढ़के मारेगा और तू चाहेगा हम चुप रहे.
सुन, अगर तू पानी बंद करेगा इंशाअल्लाह हम तेरी सांस अरे सुन, तुम क्या बकने वाले हो? तुम क्या बकने वाले हो मोदी से? आके लड़ो सीधा हमारी फौजों से, आके दम है तो लड़ो हमारों से। मोदी तक क्यों यार, मोदी तक क्यों? हम हैं तेरे से लड़ने के लिए। वहां जाके मैं का आगे बकने का नहीं है। भारत की फौजियों से आके लड़ाई करो, तेरा हिम्मत है तो, तेरा हिम्मत है तो दिखाई देंगे हमारे दम क्या है। मोदी तक जाने की जरूरत तो तुझे नहीं है। मुंह बंद करके बाहर आओ, पता सोच रहे तुझे। हम लोग जो भिक्षा दिए थे तेरा प्राण का, तुम भाग के यहां से गए हो, बाकी अब तुम बक रहे हो हमारे ऊपर। थोड़ा से दिमाग है तो सोच के बात करो। హఫీజ్ సయ్యద్ ఇక్కడి నుంచి బతికి వెళ్ళిపోయావు, బతికి వెళ్ళి అక్కడి నుంచి నీ ఏర్పాట్లు చేస్తున్నావు. నువ్వు పెంచి పోషించిన టిఆర్ఎఫ్ ది రెసిస్టెంట్ ఫ్రంట్ ఈరోజు ప్రాణాలు బలి తీసుకుంది మా 26 మందిది. గుర్తు పెట్టుకో, ఒక్కొక్కడికి పుచ్చ పగిలిపోద్ది. ఆర్థికంగా మిమ్మల్ని ఎలా దెబ్బతీయాలనేది మా ఆలోచన అయితే ఎప్పుడో జరుగుతున్నాం. మారుతారు. ఆ జమానా పోయింది. तू बदलेगा ना ये पता है हमको. जाके छुप गए तुमने और तू डर रहे हो और तू बक रहे हो हमारे ऊपर. दिमाग है तो बात करो, हिम्मत है तो आगे आके लड़ाई करो. ये बकने का काम नहीं है, हो गया तेरा एक्सपायरी डेट हो चुका है. तेरे बकने का एक्सपायरी डेट हो चुका, अब हमारा है. और सारी दुनिया देश भारत की तरफ देख रही है तुम्हारे खिलाफ, तेरी पाकिस्तान के खिलाफ. अब तो छोड़ने वाले नहीं है.